చేయకూడదైతే చేసేవాళ్ళు కాదు. ఎవరు చెప్పారు అని అంటే మన వేదం చెప్పింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తల్లిని దేవుడిగా భావించేవాడివిగా, తండ్రిని దేవుడిగా భావించేవాడివిగా, గురువుని దైవంగా భావించేవాడివి కావాలి, అతిథిని దైవంగా భావించేవాడివి కావాలి అని మానవులలో దేవతలను భావించటం, మానవులకు పూజ చేయటం, తల్లిదండ్రులకు పూజ చేయటం, గురువులకు పూజ చేయటం, అలాగే ముఖ్యంగా స్త్రీమూర్తులకు పూజ చేయటం అనేది మన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఉన్నది. అయితే సరే, తల్లంటే అమ్మ కాబట్టి పూజ, తండ్రి నాన్న కాబట్టి పూజ చేస్తాం, గురువుని అలానే మనకి విద్య నేర్పించవచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో చూపించవచ్చు కాబట్టి పూజ చేస్తాం. మరి ఏ సంబంధం లేనటువంటి స్త్రీలందరినీ కూర్చోబెట్టి పూజ చేయటం ఏమిటి? ఇప్పుడు మీలో చాలామంది పూజ చేసిన వాళ్ళు మీకు పరిచయస్తులు కూడా కారు, ఫస్ట్ టైం కలిసి ఉండొచ్చు. మరి ఎవరినో కూర్చోబెట్టి పూజ చేయటం ఏంటి? చేస్తే ఏం జరుగుతుంది? అసలు ఎవరు చేశారు ఇట్లాగా? ఆడవాళ్ళని కూర్చోబెట్టి ఆడవాళ్ళు పూజ చేయటం మొట్టమొదటిగా ఎవరు ప్రారంభం చేశారు అంటే, మీ అందరికీ లలితాదేవి తెలుసా? ఎంతమంది విన్నారు లలితాదేవి పేరు? చాలామంది విన్నారు, సంతోషం. లక్ష్మీదేవి పేరు? లక్ష్మీదేవి గురించి, లలితాదేవి కంటే లక్ష్మీదేవి గురించి అందరికీ తెలుసు, బాగుంది. అయితే లలితాదేవి ఆవిడ చేసింది ఏం చేసింది అని అంటే, లలితాదేవి ఆమె రాక్షస సంహారం కోసం వచ్చింది. భండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం వచ్చింది. వస్తే దేవతలందరూ వాళ్ళందరూ ప్రార్థించారు అమ్మవారిని, అమ్మ నువ్వు వచ్చి రాక్షస సంహారం చెయ్యాలి అని అంటే ఆమె అగ్నికుండంలో నుంచి వచ్చింది. రాక్షస సంహారం చేయటానికి మేము కూడా వస్తామమ్మా నీతోటి అన్నారు. మీరెవ్వరూ అక్కర్లేదన్నది. అదేంటమ్మా నువ్వు ఒక్కదానివి ఎలా వెళ్తావు? ఇంతమంది రాక్షసులు, దుష్టులు, దుర్మార్గులు, భండాసురుడు మామూలువాడు కాదు, మా అందరినీ గడగడలాడిచ్చాడంటే నేను ఒక్కదాన్ని అంటారేమిట్రా, ఎంతమంది ఉన్నారో చూడండి అని ఆమె శరీరంలో నుంచి కోటాను కోట్ల స్త్రీ సైన్యాన్ని సృష్టించింది. అందరూ ఆడవాళ్లే. ఫస్ట్ ఉమెన్ ఆర్మీ. సంవత్సరాల క్రితం మన దేశంలో ఒకటి జరిగింది. ఏమిటి? ఆపరేషన్ సింధూర్. తెలుసా మీకు? తెలుసా? ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్, అందరికీ తెలుసు. అయితే మొట్టమొదటి ఆపరేషన్ సింధూర్ ఎవరు చేశారో తెలుసా? లలితాదేవి చేసింది. ఆమె స్త్రీలందరినీ తీసుకొని వెళ్ళింది. మొన్న మనకి సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ తెలుసా ఎవరు? ఆపరేషన్ సింధూర్. అలా వారాహీదేవి శ్యామలాదేవితో కలిసి లలితాదేవి మొదలుపెట్టింది ఆవిడ. అయితే ఆ యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే ఆమె అన్నది, మామూలుగా మనం ఇంట్లో ఏదైనా మంచి పని చేసే ముందు ఏదైనా చేసేటప్పుడు ఏం చేస్తాం? పూజ చేసుకుంటామా? గణపతి పూజ చేస్తాం, లేకపోతే ఒక గృహప్రవేశం అనుకోండి పూజ చేసుకొని లోపలికి వెళ్తాము, వ్యాపారం కొత్తగా మొదలు పెడితే పూజ చేస్తాము, ఎగ్జామ్ రాయటానికి వెళ్తే పిల్లల కోసం మనం పూజ చేస్తాం. వాళ్ళతో చేసినా చేయకపోతే ఇదిగో కనీసం బొట్టన్నా పెట్టించుకో, దండమన్నా పెట్టుకో అని చెప్పి వాళ్ళ కోసం మనం పూజ చేస్తామా? అలాగే అమ్మవారు కూడా యుద్ధంలో గెలవటం కోసం, యుద్ధానికి బయలుదేరటం కోసం నేను కూడా పూజ చేసి బయలుదేరతాను అన్నదిట. నువ్వు పూజ చేయటం ఏంటమ్మా అని అడిగారు దేవతలు ఆశ్చర్యంగా. మరి ఆమె అమ్మవారు జగన్మాత, ఆమె పూజ చేయటం ఏమిటి అని అంటే, చూడండి ఎలా పూజ చేస్తానో అని తను శక్తితో స్మరించి తన శరీరంలో నుండి 15 మంది నిత్యా దేవతలను ఆవాహన చేసింది. వాళ్ళందరూ బయటకు వచ్చారు. వాళ్ళందరినీ మేమందరినీ కూర్చోబెట్టినట్టుగా కూర్చోబెట్టింది అమ్మవారు. కూర్చోబెట్టి నేను మీకు పూజ చేస్తాను, ఇప్పుడు మీరు పూజ చేసి నన్ను అనుగ్రహించాలి, ఆశీర్వదించాలి అని అడిగింది. అదేంటమ్మా మాకు నువ్వు పూజ చేయటం ఏమిటి అని అంటే, అమ్మ బాబు నువ్వు పాపను ఓదార్చాలంటే పక్కకు తీసుకెళ్ళొచ్చు తల్లి, పర్వాలేదు అమ్మా, పక్కకు తీసుకెళ్తాను, చక్కగా పాలు పట్టించడానికి చక్కగా తీసుకొని వెళ్ళమ్మా. ఓకే, వెరీ గుడ్ అనేటప్పటికీ వాళ్ళందరినీ కూర్చోబెట్టింది. దేవతలందరూ ఆశ్చర్యపడుతున్నారు. మేమేమో ఇంత కష్టపడి ఈమెకు పూజ చేస్తే మమ్మల్ని రక్షిస్తుందని ఈవిడొచ్చి ఎవరికో పూజ చేస్తున్నది ఏమిటి అని చెప్పి చూస్తూ ఉంటే ఆ దేవతలందరినీ కూర్చోబెట్టి వాళ్లకు చీర, సారె, బొట్టు పెట్టి
పూలిచ్చి వాళ్ళందరికీ కూడా పూజ చేసి వాళ్ళందరి చేత ఆమె శిరస్సును అక్షింతలు వేయించుకొని ఆశీర్వచనం తీసుకొని అప్పుడు బయలుదేరింది యుద్ధరంగానికి. యుద్ధరంగంలో గెలిచింది, రాక్షస సంహారం చేసింది, భండాసురుణ్ణి సంహరించింది. సంహరిస్తే దేవతలందరూ ఆశ్చర్యపడ్డారు. వాళ్ళతో చెప్పింది, నేను ఈ యుద్ధంలో గెలవటానికి ముందు సువాసిని పూజ చేశాను, స్త్రీమూర్తులను అర్చించాను. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ అమ్మవారు సంతోషిస్తుంది. ఎక్కడ అమ్మవారు సంతోషిస్తుందో అక్కడ దేవతలందరూ కూడా అక్కడ ఆ ప్రాంతంలో కావలసినటువంటివన్నీ కూడాను సుఖము, సంతోషము, ఆరోగ్యము, ధనము, సిరి సంపదలు, ఐశ్వర్యం, అధికారం ఒకటేమిటి అన్నీ కూడాను ప్రసాదిస్తారు. అలా మొట్టమొదటిసారిగా లలితాదేవి స్త్రీమూర్తులకు పూజ చేసి స్త్రీలను పూజించాలి అని దేవతలకు చెబితే ఆ రోజు నుంచి దేవతలందరూ కూడాను వాళ్ళు కూడా స్త్రీలను పూజ చేయటం మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించాడు, బ్రహ్మ సరస్వతిని పూజించాడు, శివుడు పార్వతిని పూజించాడు. అలా దేవలోకంలో దేవతల లోకంలో నుంచి వచ్చినటువంటి ఆచారం మన మానవలోకంలోకి వచ్చింది. అందుకని స్త్రీలను పూజించడం ద్వారా దేవతల అనుగ్రహం తొందరగా లభిస్తుంది. మా శ్రీశక్తి పీఠం, మేము తిరుపతి నుండి వచ్చినటువంటి మా శక్తిపీఠం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నారీ ఏవ నారాయణి, నారీయే అసలు నారాయణి. గర్భగుడిలో ఇక్కడ చూడండి, ఇందాక ఇక్కడ అమ్మవారికి ఎలా పూజ చేశారో మీ అందరికి అలానే పూజ చేశారా? ఇంకా పాపం అమ్మవారు నైవేద్యం పెడితే అలానే ఉంచింది, సూక్ష్మంగా స్వీకరించి బాహ్యంగా పదార్థం ఉంది. ఇక్కడ చక్కగా స్త్రీమూర్తులందరూ ప్రసాదం తీసుకున్నారా? అలా అమ్మవారిని ఎలా అక్కడ లక్ష్మీదేవికి ఎలా పూజ జరుగుతుందో సౌభాగ్య లక్ష్మీ స్వరూపంగా ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి స్త్రీమూర్తులందరినీ కూడా పూజ చేసుకున్నాం. మన శ్రీశక్తి పీఠం ఆధ్వర్యంలో ఇవాళ ఒక 300 మంది వరకు పూజ ఉంటుంది కదా. ఇప్పటి వరకు సుమారుగా ఇలాంటివి ఒక 60,000 మందికి పైగా మనం పూజలు చేసుకున్నాం స్త్రీమూర్తులకి. మన జనవరిలో అయితే ఒకేసారి ఒకే చోట 10,000 మంది స్త్రీమూర్తులతో దశసహస్ర సువాసిని పూజ చేసుకుంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. ఇవి ఎందుకు చెప్తున్నాను అనంటే ఈ పూజలు ఏదో 60,000 మంది 10,000 మంది గిన్నిస్ రికార్డ్ అని చెప్పుకోవటానికి కాదు. ఒక్క హిందూ ధర్మంలోనే దేవతను పరాశక్తిగా స్త్రీగా భావించటం, ప్రతి స్త్రీలోనూ కూడా దేవతను భావించటం అనేది ఒక్క మన హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నది. ఆ ధర్మాన్ని, ఆ సూత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళటం కోసం మన శ్రీశక్తి పీఠంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఏ మహిళ దగ్గర కూడా ₹1 కూడా వసూలు చేయటం ఉండదు. ఎవరైనా ఇస్తే తీసుకోవటమే, డొనేట్ చేస్తే స్పాన్సర్ చేసి మాకు కూడా అమ్మవారి అనుగ్రహం కావాలి అనుకుంటే తప్ప ఉచితంగా చేయాలి అనేటువంటి సంకల్పం. మీరు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారా? లేదు కదా, కొంచెం గట్టిగా చెప్పచ్చు. మరి మీకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? మిమ్మల్ని ఎలా పూజించారు? లక్ష్మీ స్వరూపంగా భావించారా? మీరు అందరు కలిసి ఏం సంకల్పం చేయాలి? మా ఇండ్లు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి. దేశం బాగుంటే ఎవరు బాగుంటారు? మనం బాగుంటాం. అందుకని ఈ కార్యక్రమం ఇందాక ఒక స్త్రీలో చూసాం, అమ్మవారు వచ్చి కాస్త పూనకం రావటం, శరీరం ఊగటం, ఇవన్నీ కూడా చూసాం. మన వాళ్ళు కూడా చెప్పారు, ఎక్కడ సువాసిని పూజ జరిగినా కూడాను అక్కడ ఏదో ఒక రూపంలో అమ్మవారు వచ్చింది అనేటువంటి నిదర్శనం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? పూజ చేస్తే దేవుళ్ళు వస్తారండి, మా మాట వింటారా అంటే ఇదిగో వస్తారు, చేసే పూజ తీసుకుంటారు, చేసిన వాళ్ళందరినీ అనుగ్రహిస్తారు అని చూపించటానికి ఇటువంటి నిదర్శనాలు మనకి కనిపిస్తాయి. ఆమెను మనం అసలు సువాసిని పూజకి పిలిచి కూర్చోబెట్టింది లేదు, ఆవిడ వచ్చి జరగటం జరిగినటువంటిది జరిగింది. అయితే ఈ సువాసిని పూజ, స్త్రీ పూజ చేసినటువంటి ప్రధాన దేవత ఎవరని చెప్పాను? లలితాదేవి. ఆ లలితాదేవికి సంబంధించినటువంటి సహస్రనామావళితో
ఇవాళ సాయంకాలం అందరితోటి కూడాను అమ్మవారి యొక్క ఫోటో, అమ్మవారి యొక్క శ్రీయంత్రం అది గనక పెట్టుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఇంట్లో కూడా లభిస్తుంది ఉంటుంది. అటువంటిది కుంకుమ పూజ అందరితోటి కూడా చేయించటం జరుగుతుంది. నిన్న ఎవరు పూజ చేసుకున్నాం? మనం లక్ష్మీదేవి పూజ చేసుకున్నాం. ఇవాళ ఎవరు పూజ చేసుకోబోతున్నాం? మరి వస్తారా అందరూ? సాయంత్రం వచ్చి చేస్తారా? లలితా సహస్రనామావళి మీకు చదవటం రాలేదని మానేయక్కర్లా, మన వాళ్ళు చదువుతారు. కాబట్టి మీరు ఇవాళ అందుకున్నటువంటి సువాసిని పూజ, ఆ చీర కట్టుకున్నప్పుడల్లా ఏం గుర్తొస్తుంది? అమ్మవారి పూజ గుర్తొస్తుందా? ఎప్పుడూ కూడా ఆ అమ్మవారు మన మనసులో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. అదేటువంటి భావనతో ఈ సువాసిని పూజను ఇవాళ సౌభాగ్య లక్ష్మిగా నిన్న చెప్పుకున్నాం. ఎవరైనా ఆడవాళ్ళు చక్కగా కళకళలాడుతుంటే ఏ కళ ఉట్టిపడుతుందంటారు? లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అంటారు. ఇవాళ ఇన్ని వందల రూపములలో ఎవరొచ్చారు ఇక్కడికి? లక్ష్మీదేవి వచ్చింది. కాబట్టి ఆ లక్ష్మీ కటాక్షం అందరికీ ఉండాలి అని భావిస్తూ సాయంకాలం లలితా సహస్రనామావళిలో అమ్మవారి యొక్క కుంకుమ పూజలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. श्रीमात्रे नमः। आदिशंकर परंपरा में हमारी श्री शक्तिपीठ द्वारा धर्म प्रचार यात्रा के अंतर्गत सोलापुर की पवित्र धरती पर 3 दिवसीय ऐश्वर्य लक्ष्मी कुबेर महोत्सव श्रद्धा, भक्ति और सनातन भारतीय संस्कृति के गौरव के साथ आयोजित किया जा रहा है। पीठाधिपतियों का यह कर्तव्य होता है कि वे समाज के बीच जाकर धर्म, संस्कार, भक्ति और सनातन मूल्यों का प्रचार करें। इसी कर्तव्य भावना से मैं यह धर्म प्रचार यात्रा कर रही हूँ। सबसे पहले मैं सोलापुर के सभी भक्तजनों को अपना दिव्य आशीर्वाद देती हूँ। आप सभी ने जिस श्रद्धा, अनुशासन और भक्ति के साथ इस महोत्सव में भाग लिया है वह अत्यंत प्रसन्नता का विषय है। हमारे परम पूज्य गुरुदेव श्री शक्तिपीठ व्यवस्थापकाचार्य कुर्ताळम शंकराचार्य जगद्गुरु श्री 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 सिद्धेश्वरानंद भारती महास्वामी जी की दिव्य संकल्प से यह महोत्सव समाज में धर्म, भक्ति, संस्कार, सेवा और सकारात्मक आध्यात्मिक ऊर्जा को बढ़ाने के लिए आयोजित किया गया है। ऐश्वर्य लक्ष्मी कुबेर महोत्सव का उद्देश्य केवल धन संपत्ति की प्राप्त नहीं है। इसका वास्तविक संदेश यह है कि जीवन में लक्ष्मी कृपा धर्म के मार्ग से आए, परिवार में शांति रहे, समाज में सेवा की भावना बढ़े और प्रत्येक घर में आनंद, आरोग्य, सौभाग्य और समृद्धि स्थापित हो। आज के कार्यक्रम में विशेष रूप से सुवासिनी माताओं को सौभाग्य लक्ष्मी रूप में पूजा कर रहे हैं। इस संदर्भ में मैं आज के सामने दिव्य माता के विनम्र माध्यम के रूप में खड़ी हूँ। हमारी सनातन परंपरा में नारी को देवी स्वरूप माना गया है। हम मानते हैं नारी एवं नारायणी। आज का सौभाग्य लक्ष्मी सुवासिनी पूजा इसी दिव्य भावना का प्रत्यक्ष प्रतीक है। सुवासिनी माता में हम महालक्ष्मी का दर्शन करते हैं। उनके पूजन से घर परिवार में मंगल, सौभाग्य, आरोग्य, ऐश्वर्य और लक्ष्मी कृपा की वृद्धि होती है। श्री शक्तिपीठ का मूल संकल्प है नारी एवं नारायणी और हमारा पीठम उस शाश्वत वैदिक पर आधारित है, वैदिक सच पर आधारित है। यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता। जहाँ नारी का सम्मान होता है वहाँ देवत्व फलता फूलता है। हिंदुत्व दुनिया का एकमात्र धर्म है जो परम शक्ति को स्त्री रूप में पूजता है और हर स्त्री में देवी का दर्शन करता है और हमारा पीठम उस सच का जीवन प्रमाण है। आज नारी डर में घुटी हुई गर्मी में जो जी रही है, यह केवल सामाजिक समस्या नहीं, यह एक आत्मिक संकट है। जब नारी का सम्मान होता है तो भारत माता का तेज होता है और प्रकृति में
दिव्य माता ने आदेश दिया, घर घर जाओ, हर नारी को याद दिलाओ कि वह स्वयं देवी है। और इसी में जन्मी हमारी धर्म प्रचार यात्रा समाज की जागृति का एक पावन आंदोलन है। इसी संकल्प को लेकर श्री शक्ति पीठम द्वारा नारी नमोस्तुते अभियान के अंतर्गत अभी तक 60,000 महिलाओं की पूजा की गई है। यह केवल एक पूजा कार्यक्रम नहीं, बल्कि समाज को यह स्मरण करने का अभियान की नारी में देवी का दर्शन करना ही हमारी भारतीय संस्कृति का अमूल्य संदेश है। नारी सम्मान भारतीय संस्कृति और सनातन शक्ति उपासना को विश्व स्तर पर स्थापित करने के उद्देश्य से श्री शक्तिपीठ द्वारा एक भव्य संकल्प को पूरा किया गया। पीठ की ओर से आयोजित 10 सहस्त्र सुहासिनी पूजा में एक साथ 10 सहस्त्र सुहासिनी माताओं की सामूहिक पूजा की गई। यह भव्य आयोजन केवल एक धार्मिक कार्यक्रम तक सीमित नहीं है रहा, बल्कि इसने नारी शक्ति और भारतीय परंपरा के एक ऐतिहासिक प्रतीक का रूप ले लिया। इस कार्यक्रम को गिनीज वर्ल्ड रिकॉर्ड्स पर स्थापित किए, जिसके जरिए संपूर्ण विश्व को भारत की दिव्य नारी पूजा परंपरा का संदेश दिया गया। मैं समाज में यह निवेदन करना चाहती हूँ कि नारी सम्मान केवल पूजा के दिन तक सीमित नहीं रहना चाहिए। हर घर में माता पिता का सम्मान, स्त्रियों का आदर, बच्चों को संस्कार, गरीबों की सेवा और धर्म के प्रति निष्ठा, यही सच्ची लक्ष्मी पूजा है। श्री शक्तिपीठम का संकल्प है कि धर्म, भक्ति, शक्ति उपासना, संस्कार, सेवा और नारी सम्मान को जन जन तक पहुंचा जाए। इस धर्म प्रचार यात्रा का उद्देश्य लोगों को भारतीय संस्कृति से जोड़ना, परिवारों के सदाचार और संस्कार बढ़ाना तथा समाज में एकता, शांति और सेवा की भावना को मजबूत करना है। मैं सोलापुर के सभी भक्तों और जन सम्मान को आशीर्वाद देती हूँ कि महालक्ष्मी माता और कुबेर स्वामी की कृपा से सभी के जीवन में धन धान्य, आरोग्य, सौभाग्य, शांति, भक्ति और धर्म की वृद्धि हो। नारी का सम्मान ही संस्कृति का सम्मान है और नारी की पूजा ही सनातन धर्म की आत्मा है। जय श्री शक्ति, जय स्त्री शक्ति, सर्वे जना सुखिनो भवन्तु। మన శ్రీశక్తి పీఠం స్థాపించిన దగ్గర నుంచి సుమారుగా 7-8 సంవత్సరాల నుంచి కూడాను నారీ నమోస్తుతే, నారీ ఏవ నారాయణి అనేటువంటి కార్యక్రమములను మనం చేస్తూ ఈ 5-6 సంవత్సరములలో సుమారుగా 60,000 మంది మహిళలకు మనం ఇటువంటి పూజా కార్యక్రమములను చేస్తున్నాం. భారతదేశంలో ఏ పీఠంలోనూ ఇటువంటి ఇంత మహిళా శక్తి వైభవాన్ని మనం ఎక్కడా కూడా చూడము. మన శ్రీ శక్తి పీఠం ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు మనం చూడొచ్చు. చాలా చోట్ల వచ్చిందనేది భక్తుల విశ్వాసం. వచ్చిందని చాలామంది చూశారు, మన వాళ్ళు చూశారు. ఇది వరకు కూడా అనేక సార్లు రావటం జరిగింది. మన వాళ్ళు ఎవరు ఆశ్చర్యపడలేదు. మన పీఠంలో జరిగినప్పుడు అనేక సార్లు ఇటువంటివి మన వాళ్ళు చూస్తూ ఉంటారు. మన పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు, ముఖ్యంగా సువాసిని పూజలు జరిగినప్పుడు స్త్రీమూర్తికి పూనకాలం రావటం, అమ్మవారు వచ్చినట్లుగా అక్కడ భావన అంతా కూడా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. అనేక సార్లు జరిగింది. దేశవ్యాప్తంగా మనకు తెలుగు రాష్ట్రాలు, కాశీ, అలాగే మనకి అమెరికా, దాంతోపాటుగా లండన్, విదేశాల్లో కూడా మనకి జరిగింది ఇటువంటి సువాసిని పూజా కార్యక్రమం. महाराष्ट्र में सोलापुर फर्स्ट टाइम पहला कार्यक्रम। हाँ विदेश में भी अमेरिका, फ्रांस, पेरिस, यूके, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వాళ్ళంతా కూడా అడిగారు. బట్ కోవిడ్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆఫ్రికా, అమెరికా, యూకేలో జరిగాయి. ప్యారిస్, ఫ్రాన్స్ ఇంకా ఫ్యూచర్లో జరగబోతుంది. ఇక్కడ మన భక్తులు శక్తి సేవా సమితి ద్వారా శక్తిపీఠం కార్యక్రమాలు షోలాపూర్లో కూడా జరగాలి. శక్తి, స్త్రీ శక్తి, इंग्लिश ओके, इंग्लिश में पूछ सकते हैं? इंग्लिश ओके, सो हिंदी। ये सभी लोग हमारा श्री शक्ति के पीठ का भक्त लोग हैं
ఆ స్త్రీ శక్తి పీఠంలో ఉన్న స్త్రీ శక్తి పూజ షోలాపూర్లో కూడా చూపించాలి అని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ ప్లాన్ చేశారు. శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణకు జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపకులు కుర్తాళం పీఠాధీశ్వరులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ మా పీఠదేవత అయినటువంటి మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామావళితో పూజ చేసుకున్నారా అందరూ? ఇంతకుముందు ఇలా కూర్చొని చేసుకున్నారా? ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ సోలాపూర్లో మీకు చక్కగా లలితాదేవి ఫోటో ఇచ్చారా? శ్రీ యంత్రం, శ్రీ అంటే నేను చెప్పుకున్నాం లక్ష్మి, అంతేగాదు శ్రీ అంటే గొప్పదైనటువంటిది. ఆ శ్రీయంత్రం అంటే సాక్షాత్ లలితాదేవి స్వరూపము. ఎక్కడ లలితాదేవి స్వరూపం ఉంటుందో అక్కడ సౌభాగ్యం, అక్కడ ఆనందం. అంతేకాదు లలితాదేవి దేవతలందరిలో, స్త్రీ దేవతలందరిలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి దేవతగా చెప్పారు. మామూలుగా చూడండి, లలితా సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటారా ఎక్కువగా? మిగిలిన ఎక్కువ స్త్రీ దేవతల కంటే ఒక విష్ణు సహస్రనామం పురుష దేవతల్లో, స్త్రీ దేవతల్లో లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు. అయితే మొట్టమొదటి లలితా సహస్రనామ పారాయణం ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? ఎవరన్నా మొదలు పెడితేనేగా జరిగేది ఏదైనా. ఒకరోజు మణిద్వీపం, మణిద్వీపం అంటే లలితాదేవి అమ్మవారి లోకం. శివుడి లోకం ఏం చెప్పుకున్నావు నిన్న? శివుడు ఎక్కడుంటాడు? కైలాసం. అలాగే విష్ణుమూర్తి వైకుంఠం. అలాగే అమ్మవారు లలితాదేవి ఎక్కడుంటుంది? మణిద్వీపం. చెప్పండి, మణిద్వీపం. ఆ మణిద్వీపం ఈ లోకాలన్నీ దాటాక అమృత సముద్రం మధ్యలో మణిద్వీపం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ లలితాదేవికి సంబంధించి ఒకరోజు లలితాదేవి దేవతలందరినీ కబురు పెట్టింది. మీరున్నారు 33 కోట్ల మంది దేవతలు, అందరూ కూడా ఇవాళ నేనుండేటువంటి నా రాజదర్బారుకు రండి అని కబురు పెట్టింది అమ్మవారు. ఆశ్చర్యపడ్డారు దేవతలందరూ. ఇదేమిటి, మేము తపస్సు చేస్తేనే మాకు రావటానికి, ప్రవేశం కావటానికి అంత తేలిక కాదు, అలాంటిది లలితాదేవి ఆమెంతటా ఆమె మమ్మల్ని అందరినీ పిలిపించటం ఏమిటి, ఎందుకు పిలిపించిందా అని అందరూ వెళ్ళారు. వెళితే అందరినీ చక్కగా కూర్చోబెట్టాక దేవతలారా మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించాను అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ కూడాను మా పరివార దేవతలైనటువంటి వశిని మొదలైనటువంటి వాగ్దేవతలు అంటే వాక్కుకు అధిదేవతలు. వాళ్ళు మంచి వాక్కు వచ్చేటట్లుగా చేస్తారు, మంచి మాటలు వచ్చేటట్లుగా చేస్తారు, మాట్లాడిన ప్రతిదీ కూడా అయ్యేటట్లుగా చేసే శక్తి కలిగినటువంటి వాళ్ళు మీకు ఒకటి వినిపిస్తారు, మీరంతా కూడా శ్రద్ధగా వినండి అని అనగానే ఇలా 33 కోట్ల మంది దేవతలు కూర్చున్నప్పుడు వాగ్దేవతలు వచ్చారు, వశిన్యాటి వాగ్దేవతలు రాగానే మొదలుపెట్టారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పుడు మీరు చదివినటువంటి 1000 నామాలు కూడా వాళ్ళు చదివారు. చదివితే దేవతలందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంత అద్భుతమైనటువంటి నామావళి మేము ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు, ఎప్పుడూ వినలేదు. వీళ్ళు చదువుతున్నారు, బాగానే ఉంది, ఎవరు రాశారు ఇది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ సృష్టిలో ఇంతకుముందు లేనటువంటి ఈ నామావళిని వీళ్ళు ఎలా చదవగలుగుతున్నారు? సరస్వతీదేవి ఆమె కొంచెం బాధపడింది. సరస్వతి అంటే విద్యకు అధిదేవత, మామూలుగా వాక్కుకు అధిదేవత అంటే సరస్వతి. నాలుగు మీద సరస్వతి ఉందని చెబుతూ ఉంటారు చూడండి బాగా మాట్లాడే వాళ్ళకి. ఇదేమిటి వీళ్ళు చదువుతున్నారు, నేను చదవలేకుండా ఉన్నాను అని. అమ్మవారు వెంటనే వాళ్ళ మనసులో ఉన్న భావాలు కనిపెట్టేసింది. నామావళి పూర్తవుతూ ఉన్నది. శ్రీ శివ శివశక్చైక రూపిణి లలితాంబిక అనగానే దేవతలందరితో అమ్మవారు మాట్లాడింది. దేవతలారా మీరెవ్వరూ కూడా ఆశ్చర్యపడద్దు, ఇది నేను ప్రేరణ ఇచ్చి, నేను ప్రేరేపించి, నేను రచించమంటే వీళ్ళు రాశారు. మామూలుగా దేవతలు ఎవరు కూడా మా మీద స్తోత్రాలు రాయండి, మా మీద పాటలు రాయండి, మా గురించి పద్యాలు చేయండి అని తొందరగా చెప్పరు, చాలా తక్కువ మందికి చెప్తూ ఉంటారు.
అలాంటిది లలితాదేవి కోరి రాయించుకున్నది సహస్రనామావళి అని అంటే దేవతలు అడిగారట, అమ్మా ఎందుకని రాయించుకున్నావు? కానీ మాకు ఆశ్చర్యంగా ఉన్నది, ఈ నామాలు మేము చదవలేదు, వింటూ ఉన్నాము, వింటేనే ఇంత శక్తి పుడుతూ ఉన్నది, మా మనసుకు సంతోషం కలుగుతున్నది, ఎందుకు రాయించారమ్మా అని అంటే, కలియుగం వస్తున్నది, మనుషులకు శక్తి తగ్గిపోతూ ఉన్నది, అధర్మమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఉదాహరణకి డబ్బులు లేని వాడికి డబ్బు కావాలంటే నేను కష్టపడి సంపాదించాలని అనుకోవాలి, కానీ దొంగతనం చేసి సంపాదించాలని అనుకోకూడదు. కానీ కలి ప్రభావం ఏమో అట్లాంటిది. మరి కష్టపడి సంపాదించుకోవాలంటే ఆ కష్టం తీరాలి, అందుకు మార్గం కావాలి. అలాగే సంతానం కలగాలి, ఆరోగ్యం కావాలి, అధికారం కావాలి, సౌభాగ్యం కావాలి. వీటన్నిటినీ కూడా ఒకే రూపంలో అందించటం కోసం నేను ఈ దేవతలను ప్రేరేపించి ఇది రచింపజేశాను. మీరందరూ కూడా ఇవాళ నుంచి చదవండి ఈ నామావళి. చదివితే నా అనుగ్రహంతో పాటు మీకు కావలసినవన్నీ కూడా లభిస్తాయి అని సాక్షాత్ జగన్మాత అయినటువంటి లలితాదేవి ఆజ్ఞాపించింది, వరమిచ్చింది దేవతలందరికీ. అంతేకాదు, నా మంత్రం జపం చేయకపోయినా పర్వాలేదు, నాకు సంబంధించినటువంటి శ్రీచక్రార్చన చేయకపోయినా పర్వాలేదు, లలితా సహస్రనామావళిని వినండి, లలితా సహస్రనామావళిని పారాయణ చెయ్యండి, చాలు, నేను సంతోషిస్తాను, నేను అనుగ్రహాన్ని చూపిస్తాను అని అమ్మవారు చెప్పింది. ఆ నామావళిలో ఒక్క నామం చెప్తాను. ఈ 1000 నామాలలో కూడా ఒక్కొక్క నామంలో కూడా అనేక మంత్ర విశేషాలు ఉన్నాయి. లలిత రహస్య సహస్రనామ స్తోత్రము అని అంటారు. రహస్య సహస్రనామ స్తోత్రం. మిగిలిన వాళ్ళు ఎవరిని రహస్య స్తోత్రం అనరు, రహస్య విష్ణునామ స్తోత్రం, రహస్య శివనామ స్తోత్రం అనరు. ఒక్క లలితాదేవి సహస్రనామావళి స్తోత్రాన్ని మాత్రమే రహస్య సహస్రనామ స్తోత్రము అని అంటారు. ఎందుకని అనంటే, ఒక్కొక్క నామంలో వేల కొద్ది రహస్య మంత్రములు, వేల కొద్ది రహస్య అర్థములు, వేల కొద్ది శక్తిని ఇచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒక్క నామం చెప్పి ముగింపుకొచ్చేద్దాం. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఈ నామంలో ఏమిటి అనంటే, లలితాదేవి ఉంటుంది, ఆమెను మనం చూస్తూ ఉంటే రమ అంటే ఎవరు? లక్ష్మీదేవి. వాణి అంటే సరస్వతీదేవి. ఒకవైపు లక్ష్మీదేవి, అమ్మవారి కుడివైపు లక్ష్మీదేవి, మధ్యలో లలితాదేవి, ఎడమవైపు సరస్వతీదేవి. వీళ్ళిద్దరూ కూడాను లలితాదేవిని సేవిస్తూ ఉంటారు, వింజామరలు వీస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే దేనికి అధిదేవత? డబ్బులు. ఏమిస్తుంది లక్ష్మీదేవి? సరస్వతీదేవి ఏమిస్తుంది? వీళ్ళిద్దరూ కూడా మామూలుగా ఏం చెప్తారు? లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అని చెప్తారు. కానీ వీళ్ళిద్దరు ఎక్కడున్నారు ఈ నామంలో చూస్తే? ఎవరి దగ్గర ఉన్నారు? లలితాదేవి దగ్గర ఉన్నారు. మామూలుగా మీరు ఎప్పుడైనా ఐం హ్రీం శ్రీం అని 3 అక్షరాలు విన్నారా? ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటారు. ఆ వరసను మార్చరు. శ్రీం హ్రీం ఐం అని, ఐం శ్రీం హ్రీం అని అలా అనరు. ఎందుకు ఐం హ్రీం శ్రీం అని అంటారంటే, మధ్యలో మనం గనక అమ్మవారిని చూస్తూ ఉంటే, అమ్మవారు లలితాదేవి ఉంటుంది, అమ్మవారికి కుడి పక్కన సరస్వతీదేవి ఉంటుంది, ఎడమ పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. సవ్య దక్షిణ సేవిత. కుడివైపు సరస్వతి, అమ్మవారికి ఎడమవైపు లక్ష్మి. సరస్వతీదేవి బీజం ఐం, లలితాదేవి బీజం హ్రీం, లక్ష్మీదేవి బీజం శ్రీం. ఇలా మధ్యలో లలితాదేవి, అటువైపేమో సరస్వతి, ఇటువైపు లక్ష్మి ఉన్నటువంటి దేవత. కాబట్టి ఈ 3 శక్తుల అనుగ్రహం మనకు ఉండాలి అని ఐం హ్రీం శ్రీం అనేటువంటి ఒక మంత్రంలాగా చెప్పటం అనేది మనకు వస్తూ ఉన్నది. మరి నిన్నేమో లక్ష్మీదేవికి పూజ చేసుకున్నామా నిన్న సాయంత్రం? మరి ఇవాళ సరస్వతీదేవికి పూజ చేసుకున్నామా? ఇంకెవరికి చేయలేదు మనం ఈ 3 దేవతల్లో? ఇవాళ లలితాదేవికి చేసుకున్నాం పూజ. ఇంకా చేయవలసిన దేవత ఎవరు? సరస్వతీదేవి. మరి రేపు చేసుకుందామా?
రేపు వస్తారా? రేపు సాయంత్రం కనుక వస్తే మీరు మీతో పాటుగా కుదిరితే, చదువు ఇప్పుడు ఎవరికి కావాలి బాగా? పిల్లలకి. వాళ్ళని కూడా తీసుకొస్తే చక్కగా ఒక పెన్ను, దాంతోపాటు కుదిరితే ఒక పుస్తకము. పుస్తకాలకు పెన్నులకు పూజ చేస్తామా? సరస్వతి పూజ ఎప్పుడు పిల్లలతో చేయిస్తామా? సరస్వతి స్తోత్రంతో చక్కగా మీతో చేయించి అవి మీకు ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది రేపు సాయంత్రం. అలాగే రేపు ఉదయం ఏం పట్టాభిషేకం అని విన్నాం? కుబేర పట్టాభిషేకము, అలాగే కుబేర కళ్యాణము. కళ్యాణం చేసుకునేటప్పుడు ఏం పోస్తారు? తలంబ్రాలు పోస్తారా? కుబేరుడికి పోసినటువంటి తలంబ్రాల్లో రేపు ముత్యాల తలంబ్రాలు. మామూలుగా సీతారామ కళ్యాణంలో వింటామా ఆణి ముత్యములు తలంబ్రాలుగా అని. అలా రేపు కుబేరుడికి కళ్యాణంలో తలంబ్రాలుగా ముత్యాలు వేసి వచ్చిన భక్తులందరికీ కూడా కాసిన ముత్యాలు ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వటం జరుగుతున్నది. ఇంతకీ ఇవన్నీ మీకు ఎందుకు ఇస్తున్నాం? ఊరికే వచ్చారు కాబట్టి ఇస్తున్నామా? కాదు. ఇక్కడికి మీరు వచ్చి ఒట్టి చేతులతో మీరు వచ్చినా భక్తిపూర్వకమైన మనస్సుతో మీరు వస్తున్నారు కాబట్టి దేవతలు దేవతా ప్రసాదం ఎవరితో వస్తున్నారు? మీతో. ఎక్కడికి వస్తున్నారు? ఇంటికి వస్తూ ఉన్నారు. అంటే ఇంటినే దేవాలయంగా మార్చేసుకుంటున్నారు ఈ 3 రోజుల కార్యక్రమంతో. కనుక ఈ పూటకు పూర్తి చేసుకుందాం. రేపు ఉదయం కుబేర కళ్యాణం, పట్టాభిషేకం. రేపు సాయంత్రం పిల్లల్ని తీసుకొస్తారా ఎవరైనా? వీలైతే తీసుకురండి, లేదా మీరైనా కూర్చొని చక్కగా మన వాళ్ళు చేయిస్తారు. పూటకు స్వస్తి.